నా ప్రియమైన బిడ్డలారా, మీ పిల్లల గురించి మీరు కలిగిన ఆందోళనను నేను చూస్తున్నాను. కొత్త కొత్త జ్వరాలు, వ్యాధులు మీ మనసులో భయాన్ని కలిగిస్తున్నాయని నాకు తెలుసు. కానీ భయపడకండి, మీ పిల్లలు నా చేతుల్లో ఉన్నారు. నేనే వారి సృష్టికర్తను. వారి శరీరంలోని ప్రతి కణాన్ని నేను తెలిసికొన్నాను. వారికి జ్వరం వచ్చినప్పుడు కూడా నేను వారి పక్కనే నిలబడి ఉంటాను. భయపడకుము, నేను నీతో ఉన్నాను. యెషయా 41:10 భావం. మీరు కన్నీళ్లు కార్చిన ప్రతి రాత్రిని నేను చూస్తున్నాను. మీరు చేసిన ప్రతి ప్రార్థనను నేను వింటున్నాను. జ్వరం వచ్చిన ప్రతి చిన్నారి తలపై నా చెయ్యి ఉంచుతున్నాను. వారి శరీరానికి బలాన్ని, రోగనిరోధక శక్తిని నేను నింపుతున్నాను. వారి రక్తంలో ఆరోగ్యాన్ని, వారి ఊపిరిలో శాంతిని నేను ప్రవహింపజేస్తున్నాను. నా నామంలో ఆశ్రయం పొందిన వారికి నేను రక్షకుడిని. మీరు ఇలా ప్రార్థించండి: ప్రభువా, మా పిల్లలను నీ పవిత్ర రక్తంతో కప్పుము. ప్రతి జ్వరాన్ని, ప్రతి వైరస్ను దూరం చేయుము. మా ఇంటిలో ఆరోగ్యం, శాంతి నిలిచేలా చేయుము. నా బిడ్డలారా, జ్వరాలు తాత్కాలికం, నా కృప శాశ్వతం. మీ పిల్లలు ఆరోగ్యంగా లేచి నిలబడే రోజు దగ్గరలోనే ఉంది. నేను మీతోనే ఉన్నాను. నేను మీ పిల్లల కాపరి. ఆశీర్వాదం మరియు ఆరోగ్యం మీ ఇంటిలో నిలిచి ఉండును.